తెలంగాణలో మిల్లర్ల మాఫియా హాట్ టాపిక్గా మారింది. అక్రమాలపై ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా రికవరీ మాత్రం జరగడం లేదు. దీనికి కారణం ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో బాగోతంపై ఓ రిపోర్ట్. తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలు తవ్వే కొద్దీ బయటకొస్తున్నాయి. మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నేతల అండతో మిల్లర్లు రెచ్చిపోయారు. అక్రమాలపై ఎంక్వైరీ చేసి రికవరీకి 3 నెలల గడువిచ్చినా చాలా మంది స్పందించలేదు. దీంతో కొన్ని చోట్ల క్రిమినల్ కేసులు మిల్లర్లపై నమోదయ్యాయి. ధాన్యం లేదు, బియ్యం ఇవ్వరు, కనీసం డబ్బులైనా ఇస్తారా అంటే అదీ లేదు. మిల్లుల్లో చాలా చోట్ల ధాన్యం లేదని విజిలెన్స్ టీంలు తేల్చాయి. తాజాగా నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీలోని అనంత ఆగ్రో ఇండస్ట్రీస్ ను సీజ్ చేశారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులు లోకల్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో గడువులోపు బియ్యం ఇవ్వని రైస్ మిల్లులపై ఫైన్లు వేశారు. అయినా ఎవరూ చెల్లించలేదు. దీంతో వాటిని బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకోవడం లేదని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. అయినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు మాత్రం నిర్లక్ష్యపు నిద్రలోనే ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా మిల్లుల్ని బ్లాక్ లిస్టులో చేర్చామని, గడువులోగా బకాయిలు చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. మరోవైపు రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి తరలించడంలో ఇంటి దొంగల పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. దీనిపై లోతైన విచారణ జరిపితే దొరల్లో దొంగలు బయటపడే అవకాశం ఉంది.